హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న హిందీ సాహిత్యంలో కొన్ని బిట్స్ చూసాం కదా. ఇప్పుడు ఎక్కువగా సాహిత్యంలోనే ఎక్కువ బిట్స్ మనకు పోతున్నాయి కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసామంటే మనము మార్క్స్ స్కోర్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి సాహిత్యంలోనే ఎక్కువగా బిట్స్ నేను పెడుతున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్స్ చూసామంటే और कौन सा भक्तिकालीन कविता जिसके रसरतन नामक ग्रंथ पर प्रसन्न होकर जहांगीर ने उसे कारागार से मुक्त कर दिया. మన ఆప్షన్ కాదీరు, పుష్కర్ కవి, ముబారక్, లాల్చంద్. దానికి ఆన్సర్ వచ్చి కాదీర్. నెక్స్ట్, కిస్ రచన మే జాయిసీ మే పద్మావత్ का पूरा अनुकरण किया गया है. దీని యొక్క ఆప్షన్స్ చూసామంటే చిత్రావళి, జ్ఞానదీపు, ఇంద్రావతి, హంస జవహరి. మన ఆన్సర్ వచ్చి చిత్రావళి. నెక్స్ట్, काशी में हम प्रकट भये रामानंद चेताये यह पंक्ति किस संत कवि के जीवन से संबंधित है. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలోనే చెప్పాను అనమాట. ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే కవి వాళ్ళు రాసిన పుస్తకాలే కాకుండా వాళ్ళు రాసిన పంక్తుల్ని కూడా పర్టికులర్గా అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఇచ్చిన పంక్తి ఏమంటే కాశీ మే హమ్ ప్రకట్ భయే రామానంద్ చేతాయే. ఈ యొక్క పంక్తి ఎవరి గురించి అని, ఏ సంత కవికి సంబంధించింది అడుగుతున్నారు అనమాట. మన ఆప్షన్స్ పీప, పల్లెటు, కబీర్, రైదాస్. మన ఆన్సర్ వచ్చి కబీర్. नेक्स्ट, कौन सा ग्रंथ वीर काव्य के अंतर्गत नहीं आता है. వీర కావ్యకి సంబంధించి కాకుండా ఏది అని అడుగుతున్నారన్నమాట. ఇప్పుడు మనకి దేనికి సంబంధించింది అని కాకుండా దేనికి సంబంధించినది అని కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలామంది మనకు తెలిసిన ఆన్సర్ని గబామని పెట్టేసి తర్వాత బాధపడుతున్నారు అన్నమాట. కాబట్టి క్వశ్చన్ని 1-2 సార్లు చూసి మనం ఆన్సర్ పెట్టామంటే మనకు తెలిసిన మార్క్స్ మన దగ్గరే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆన్సర్స్ చూసామంటే బిసల్ దేవ్ రాసో, పృథ్వీ రాసో, కుమాన్ రాసో, పరమాల్ రాసో. మన ఆన్సర్ వచ్చి బిసల్ దేవ్ రాసో. నెక్స్ట్, ఆచార్య రామచంద్ర शुक्ल ने किस सूफी पद्धति का अंतिम ग्रंथ माना है. అంటే సూఫీ యొక్క చివరి గ్రంథం ఏది అని రామచంద్ర శుక్ల అనుకున్నారు అనేది మన ప్రశ్న అనమాట. మన యొక్క ఆన్సర్స్ చూసామంటే అనురాగ బంసూరి, ఇంద్రావతి, చిత్రావళి, మధుమాలతి. దీని ఆన్సర్ వచ్చి ఇంద్రావతి. నెక్స్ట్, रामचरित्र मानस के अतिरिक्त तुलसी के किस ग्रंथ को संक्षिप्त रामायण माना गया है. మనకు తెలుసు అనమాట. రామచరిత మానస్ వచ్చి మనకు రామాయణానికి సంబంధించింది. కానీ అది కాకుండా ఇంకొక గ్రంథం కూడా మన సంక్షిప్త రామాయణం అని అంటున్నారంట. అది ఏది అంటే మన ఆప్షన్స్ రామ్లాల్ నహ్చు, బరవై రామాయణ్, జానకి మంగల్, రామాగ్న ప్రశ్నావళి. మన ఆన్సర్ వచ్చి బరవై రామాయణ్. నెక్స్ట్, కబీర్ ద్వారా వర్ణిత్ బెగల్పురా కా అర్థ హై. బెగల్పురా అంటే దాని యొక్క అర్థం ఆప్షన్స్ చూసారంటే ఏక్ ఏసా ఆధ్యాత్మిక్ నగర్ జహా బేగం కా రాజ్య హో. ఆప్షన్ బి ఏసా ఆధ్యాత్మిక్ నగర్ జహా కోయి గమ్ అంటే బేగం నా హో, సభీ సుఖో హో, చారో తరఫ్ శాంతి హో. ఆప్షన్ 3 ఏక్ ఏసా లోక్ జహా పహుంచనా కఠిన్ అంటే బేగం ఆగం ఆగమ్య హో. ఆప్షన్ డి ఏక్ ఏసా కల్పిత షహర్ జహా రాణియో బేగమోకి రసలీలా చల్తీ హో. దీని ఆన్సర్ చూసామంటే ఏసా ఆధ్యాత్మిక్ నగర్ జహా కోయి గమ్ బేగం నా హో, సభీ ఖుషి హో, చారో తరఫ్ శాంతి హో. ఇది మన యొక్క ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, जायसी कृत पद्मावत की पद्धति का आधार उसका नागमती विरह वर्णन का सफल चित्रण है. यह विरह वर्णन कितने खंडों में चित्रित हुआ. ఈ యొక్క విరహ వర్ణన గురించి ఎన్ని ఖండాలలో విభజించారు అనేది ఇక్కడ మనకి క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూసామంటే 5, 8, 1, 7. మన ఆన్సర్ 5 అనమాట. నెక్స్ట్, పద్మావత్ కథ నామక్ కావ్యకి రచయిత హై. ఇక్కడ చూసారంటే పద్మావత్ అనగానే మనకి గుర్తొచ్చేది జాయసి. కానీ ఇక్కడ క్వశ్చన్ బాగా చూసారంటే పద్మావత్ కథ అని అడిగారు కాబట్టి ఆప్షన్స్ మంజన్, జాయసి, దామో కవి, కుతుబున్. మన ఆన్సర్ వచ్చి దామో కవి అనమాట. నెక్స్ట్, అష్టాచాప్ కా వహ్ కవి కౌన్ సా था जिसके एक पद को सुनकर वल्लभाचार्य कई दिन तक बेहोश बन रहे.
ఇప్పుడు అష్టాచాప్ కవులలో ఎవరి ఒక పదాన్ని విని వల్లభాచార్యు చాలా రోజుల వరకు బేహోష్గా ఉన్నారు? ఆన్సర్ చూసామంటే నందదాసు, సుర్దాసు, పరమానందదాసు, చిత్తస్వామి. ఆన్సర్ వచ్చి పరమానందదాస్. नेक्स्ट एक मत के अनुसार ब्रह्म सच्चिदानंद स्वरूप है, माया ईश्वर के अधीन है, जीव अपनी अविद्या द्वारा क्लेश पाता है, वह आनंद और दुख दोनों भोग करता है, अतः ईश्वर और जीव में स्पष्ट भेद है, यह मत कहलाता है. మనకి ఈ యొక్క వాదులు చూసారంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెన్షన్ చేసింది. ఇక్కడ ఇచ్చినది అంటే ముఖ్యంగా ఈశ్వరు మరియు జీవు వీళ్ళిద్దరి మధ్యలో స్పష్టంగా మన యొక్క భేదాన్ని చూపించింది ఎవర్రా అంటే ఆప్షన్స్ శుద్ధాద్వైతవాదు, ద్వైతవాదు, అద్వైతవాదు, ద్వైతాద్వైతవాదు. మన ఆన్సర్ వచ్చి శుద్ధాద్వైతవాదు. నెక్స్ట్ कबीर के बाद संत काव्य के पतन का प्रमुख कारण है. ऑप्शंस सभी धर्मों का उपहार किया जाता है. ऑप्शन बी कबीर आदि के बाद अनेक छोटे छोटे संप्रदायों के स्थापना हुई, जिसमें रचित साहित्य मात्र सांप्रदायिक होने के कारण साहित्यिक गुणों से शून्य रहा. ऑप्शन सी अपना अपना सांप्रदाय स्थापित करने के प्रबल भावना. ऑप्शन डी केवल रूढ़गत बातों विधानों का वर्णन करने की प्रवृत्ति. మనకి యాక్చువల్గా కబీర్ తర్వాత ఎందుకురా అది నిలిచిపోయిందంటే దానికి కారణం వచ్చి కబీర్ ఆది కే బాద్ అనేక చోటే చోటే సాంప్రదాయంకి స్థాపన హోయి అంటే చిన్న చిన్న సాంప్రదాయాల స్థాపన జరిగింది. जिनमें रचित साहित्य मात्र सांप्रदायिक होने के कारण साहित्यिक गुणों का शून्य रहा. అంటే చిన్న చిన్న సాంప్రదాయాలు ఏర్పడడం వల్ల దాంట్లో సాహిత్యం అనేది లేకపోవడం వల్లనే మనకి కబీర్ తర్వాత సంత కావ్యాలు అనేది పెద్దగా దొరకలేదు. నెక్స్ట్ కుతుబున్ కే గురు కా నామ్ క్యా హై. కుతుబున్ యొక్క గురువు ఎవరు? ఆప్షన్స్ సంత్ బూడన్, సయ్యద్ అష్రఫ్, మెహందీ, బుర్హాన్, దామో. ఆన్సర్ వచ్చి సంత్ బూడన్. నెక్స్ట్ पद्मावत में हीराराम तोते के द्वारा रानी पद्मावती के रूप वर्णन की प्रतिक्रिया स्वरूप राजा रत्नसेन द्वारा पद्मावती को प्राप्त करने की इच्छा को प्रेम न कहकर रूप लोभ की संज्ञा किस प्रसिद्ध आलोचन ने प्रदान की है? ऑप्शन अच्छी हजारी प्रसाद द्विवेदी, रामचंद्र शुक्ल, राम विलास शर्मा, नामवर सिंह. मन आंसर अच्छी रामचंद्र शुक्ल. नेक्स्ट निम्नलिखित में से किसने राम संबंधी वर्णन नहीं किया है అంటే రాముని సంబంధించిన వర్ణన ఎవరు చేయలేదు? ఆప్షన్స్ కబీరు, సూర్దాసు, నానక్, మీరా. మన ఆన్సర్ వచ్చి మీరా అన్నమాట. నెక్స్ట్ बौद्ध साहित्य में प्रयुक्त बाढ़, रसी और धारा नामक प्रतीकों के संबंध का सही क्रम होगा. दानी आंसर ऑप्शन వచ్చి తృష్ణ, రాగు, లిప్సా. ఆప్షన్ బి లిప్సా, రాగు, తృష్ణ. ఆప్షన్ సి రాగు, లిప్సా, తృష్ణ. ఆప్షన్ డి తృష్ణ, లిప్సా, రాగు. మన ఆన్సర్ వచ్చి లిప్సా, రాగు, తృష్ణ అన్నమాట. నెక్స్ట్ गुरु नानक के पदों का संग्रह सिखों के धर्म के गुरु नानक के पदों का संग्रह सिखों के धर्म गुरु ग्रंथ साहिब के किस शीर्षक प्रकरण में किया गया है? ऑप्शन सोची जपुजी, महला, सोहिला, शब्द. मन आंसर వచ్చి महला. नेक्स्ट दादू की रचनाओं का संग्रह हरड़े वाणी के नाम से किया गया है. इसके संग्रहकर्ता ఎవరు? रज्जब साहब, संत दास और जगन्नाथ दास, मलुक दास, सुंदर दास. మన ఆన్సర్ వచ్చి సంత్ దాస్ और जगन्नाथ दास అన్నమాట. నెక్స్ట్
निम्नलिखित में से कौन संत कवि नहीं है? ఆన్సర్స్ వచ్చి సుందరదాస్, ధరందాస్, దాదు, నరోత్తమదాస్. ఆన్సర్ వచ్చి నరోత్తమదాస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చిందంటే లైక్ చేయండి.